హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. నందమూరి ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నా సరే, అసలు మనకి ఎంతమంది కనపడుతున్నా సరే, ఎంతమంది క్రేజ్ ఉన్నా సరే, బట్ హరికృష్ణ గారి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ సెపరేట్ భయ్యా. అండ్ వాళ్ళకున్న రెస్పెక్ట్ కూడా సెపరేట్ అనమాట. అదే రెస్పెక్ట్ ని హరికృష్ణ గారి తర్వాత ఎన్టీఆర్ అంటే కళ్యాణ్ రామ్ కూడా అలాగే మోసుకొచ్చి ఇప్పుడు కూడా హరికృష్ణ ఫ్యామిలీ అంటే ఒక్క మార్క్ అనేది సెట్ చేసి పెట్టారు అనమాట. అసలు ఇప్పుడు చూస్తే కళ్యాణ్ రామ్ నుంచి సినిమా లేదు, అండ్ దేవరా సినిమాకి ఇంకా తెలిసిందే కదా, ఎన్టీఆర్ సినిమాలు అంటేనే 6 years నుంచి గ్యాప్ వచ్చి అస్సలు ఒక్క సినిమా అంటే ఒక్క అప్డేట్ కూడా లేకుండా ఇక్కడ నిరాశ పరుస్తూనే ఉన్నారు ఫ్యాన్స్ అయితే. బట్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక విధంగా సాటిస్ఫై అయ్యేలాగా ఏదో లీక్డ్ పిక్సో లేకపోతే ఏదో ఒక ఫోటోని మార్ఫ్ చేసో సోషల్ మీడియాలో మాత్రం ఎడిటింగ్ వీడియోస్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా అయితే యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ రీసెంట్ గా అయితే ఒక పిక్ మాత్రం హల్చల్ చేస్తుంది భయ్య. ఎన్టీఆర్ గారు వైఫ్ ప్రణతి అండ్ శాలిని గారు అండ్ హరికృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కొడుకులు, మొత్తానికి అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక స్కెచ్ డిజైన్ చేసి ఒక ఫోటో అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుందన్నమాట సోషల్ మీడియాలో అయితే. అది ఎవరు గీసారో ఏమో కానీ మొత్తానికైతే మామూలుగా లేదు. ఆ పిక్ మాత్రం మెయిన్ గా శాలిని గారు, జూనియర్ గారు వాళ్ళ అమ్మగారి ఫొటోస్ మాత్రం ఎక్కడ కనపడవు. బట్ ఈ పిక్ లో మాత్రం మొత్తం అందరినీ ఒకే చోట చేర్చినట్లు నిజంగా భలే ముచ్చటగా ఉంది చూడడానికి మాత్రం. మెయిన్ గా ఈ ఫోటోలో హైలైట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరావు అనమాట. అసలు మామూలుగా లేడు. మొత్తానికి దేవరా నుంచి ఏ అప్డేట్ లేక ఫ్యాన్స్ ఏదొస్తే దాన్ని ట్రెండింగ్ లోకి తీసుకెళ్తున్నారు భయ్య. దానికి ఉదాహరణ ఈ ఫొటోసే. అసలు ఈ ఫొటోస్ ని అదే సినిమాలు ఉంటే, సినిమా అప్డేట్ ఉంటే ఈ ఫోటోలను అస్సలు ఎవరు కూడా పట్టించుకోలేవారు కాదు. బట్ ఇప్పుడు చూస్తే ఏ అప్డేట్ లేక మొత్తానికి ఏదో చిక్కిందే చాలరా అప్డేట్ అనేసి ఈ ఫోటోని కూడా వైరల్ చేయడం మొదలు పెట్టారనమాట. సో మొత్తానికి ఏ మాట ఆ మాట ఎవరు గీసారో లేకపోతే డిజైన్ చేస్తారో మొత్తానికి అయితే ఫోటో మాత్రం కిర్రాక్ ఉంది. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది గైస్? ఈ ఫోటో చూస్తుంటే తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.